వారు ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను అడిగింది, మీకు అన్యాయం జరిగి ఉండుంటే కాదు, కొంత అన్యాయం జరిగింది. నేను దాన్ని వెనకాడట్లేదు ఆ మాట చెప్పడానికి. ఎందుకంటే సీమాంధ్ర నాయకులు అలాగే తెలంగాణ నాయకులు కూడా కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు. కేవలం ఒక్క సీమాంధ్ర ప్రాంతపు నాయకులంటే నేను ఒప్పుకోను. మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్క తెలంగాణ నాయకులు ఉన్నారు. మీరు వారిని కూడా సమానంగా బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి సీమాంధ్ర ప్రాంత నాయకుల తప్పు ఎంతుందో అప్పటి తెలంగాణ నాయకుల తప్పు కూడా అంతే ఉందనడానికి నేనేం భయపడను, నేనేం వెనకాడను, మాట వెనక్కి తీసుకోను. నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక సెంటు భూమి లేదబ్బా. నాకు ఒక్క మొక్క లేదు, ఒక్క ఇల్లు లేదు, ఒక గజం స్థలం లేదు. నేను పెరిగింది ఉన్నదల్లా తెలంగాణ హైదరాబాద్ లోనే. అయినా కానీ ఒక తప్పు జరిగినప్పుడు సమానంగా దాన్ని ఒక సరైన దృక్పథంలో చెయ్యకపోతే సత్యం బయటికి రాదు. ఈ దేశంలో మన జాతీయ స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే. సత్యం గెలుస్తుందని కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది. ఇంకేది గెలవదు అన్నది అతని అర్థం. అందుకనే నాకు ఒక సమస్యని ఎదుర్కోవడంలో నాకు భయాలు లేవు. ఒక సమస్యని ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని, ఎలాంటి స్థాయి రాజకీయ నాయకుల్ని, వారు జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, చాలా మంది వారి కింద ఉండొచ్చు. నేను నా గుండెల్లోని మాట చెప్పడానికి, మీ గుండెల్లోని మాట చెప్పడానికి నేను ఎప్పుడూ వెనకాడను. గుండాలుంటారా వాళ్ళకి? ఎవరుంటారో వాళ్ళకి? మనకెవరు లేరు. మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గుండాలు అవసరం లేదు, దుర్మార్గుల అండదండలు అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు. మనకి భగవంతుడున్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే, నేను కేవలం వారికి ఓటే వేయలేదు, కేవలం ఓటే కాదు, వారికి నేను మద్దతు తెలిపాను. ఎలాంటి మద్దతు తెలిపానంటే, ప్రాణాలు పోయేంత నా ప్రాణాలని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఒక్కరు మాట్లాడాలి. తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని, ఒరే దద్దమ్మల్లారా, వాజమ్మల్లారా, సవటుల్లారా, సన్నాసుల్లారా అని తిడుతా ఉంటే నాకు బాధ కలిగింది. మీరు చూడండి, తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల్ని సన్నాసి అంటే మన సీమాంధ్ర నాయకులు ఏమండి ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడొద్దంటారు. సవటల్లారా అంటే ఇది మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడట్లేదు అంటారు. దద్దమ్మల్లారా అంటే మేము బయటకు వస్తే చాలా వస్తాయంటారు, ఎప్పుడు చేయలేదు. నాకు ఇది బాధ కలిగింది. అరే వీళ్ళకి పౌరుషం లేదా? అరే కనీసం ఎందుకలా మాట్లాడతావు? మమ్మల్ని తిట్టు, మేము రాజకీయ నాయకులం, కాంగ్రెస్ పాలించింది, తెలుగుదేశం పాలించింది, మా నాయకులు తిట్టుగాని సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీకేం చేయలేదు అన్న మాట మీరు ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ, ఒక్క తెలుగుదేశం నాయకులు కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు.
అందుకనే మన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటేరియన్స్ అంటే ఢిల్లీలో చాలా చులకనైపోయి చెత్త కింద కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ మీరు 17 సంవత్సరాలు పైన మీరు ఎందుకు ఆపారు? ఏ కారణాలు మిమ్మల్ని ఆపినాయి? అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు? అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి, తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ, నాకు ఆయన నారాయణ గారు అనుకుంటా, కొనకల నారాయణ గారు అనుకుంటా, ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది. చాలా అన్యాయం. నేను సెంట్రల్ హాల్లోకి వెళ్ళాను పార్లమెంట్ లో. వెళ్తే అక్కడ ఎవరున్నారో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎలాంటి చరిత్ర ఉన్నది? ఒక అంబేద్కర్, ఒక మహానాయకుడు అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఉన్న సెంట్రల్ హాల్లో, వాళ్ళు తిరిగిన సెంట్రల్ హాల్లో ఇంత అన్యాయం జరిగింది, అలాంటి ప్రాంగణంలో అన్యాయం జరిగింది అని చాలా బాధ కలిగింది. కనీసం ఇంతమంది జాతీయ నాయకులు ఉన్నారు. ఇది జాతి సమగ్రతకి భంగం కలిగించదా? జాతీయ స్ఫూర్తికి భంగం కలిగించదా? వీళ్ళకి మానవత్వం లేదా? కేవలం విడదీసే రాజకీయాలేనా? ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ ఏనా? అవకాశవాదపై రాజకీయాలేనా? ఇంతేనా అని చెప్పి నేను ఎవరిని తిట్టలేక ఒక సామాన్యుడికి, నేను సామాన్యుడిని ఏడుపుతోటి, ఎందుకంటే నేను దేశాన్ని అంత ప్రేమించాను. ఎందుకు ప్రేమించానో నాకేం తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో భారతదేశం నా మాతృభూమి అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అలవాటు అయిపోయింది నాకు. స్కూల్ వదిలేశాను ఇంటర్ తర్వాత, కానీ ఇప్పటికీ ఆ ప్రతిజ్ఞ నా గుండెల్లో ఉండిపోయింది. భారతదేశం నా మాతృభూమి అని. అందుకే ఆ బాధతో ఏడ్చాను. నిజంగా మీరు తెలంగాణని ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా మేము ఇస్తున్నాం, దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోండి అంటే కోపం వస్తుంది. ఎవరికి కోపం రాదు? 42 సంవత్సరాల తర్వాత మీరు ఈ ఏరియా, మీ ప్రాంతం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మనకు బాధ ఉండదు. మనం ఒక ఇంట్లో ఉన్నాక మీరు మీ సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే బాధ ఉండదు. రాస్తారోకోలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మీరు భరించండి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ పెట్టిన ఐడియాలజీ నుంచి మీరు డివేట్ అయ్యారు. మరి డివేట్ అయినప్పుడు మీరు భరించాలి. జనం తాలూకు ఆగ్రహం, ఆవేశం మీరు భరించాలి. భరించం కానీ మేము ఇచ్చేస్తామని చెప్పి ఢిల్లీలో కూర్చొని చాలా అన్యాయంగా, అక్రమంగా ఇచ్చేశారు. పోనీ ఇచ్చారు. ఈ రోజుకి ఒక్కళ్ళన్నా వచ్చి సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి తెలంగాణకు వచ్చి, కానీ మేము తెలంగాణ వాళ్ళకి 600 మంది చచ్చిపోతే కానీ మీకు మేము బలిదానాలు, యువకులు బలిదానాలు అయితే కానీ మీకు ఇచ్చాం, క్షమించండి అనలేదు ఒక మాట. అలాగే సీమాంధ్రకు వచ్చి మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ రోజుకి ఒక్కరు రాలేదు. వారికి అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదన భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు?
ఏమండి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే చెప్పాను సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. 10 సంవత్సరాలు సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయని తప్పుకి వాళ్ళు తెలంగాణ నాయకుల చేత చాలా బాధలు పడ్డారు. ఆ మాట తీసుకోలే, ఎవరికంటే ఇస్తాం మాట పట్టం. పోలీసులు, మన సీమాంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కొట్టుకోవడం ఏంటంటే అన్యాయంగా, నీచంగా, ఎంత దిగజారిపోయింది వీళ్ళ రాజకీయ విధి విధానాలు. పోలీసులు కొట్టుకోవడం ఏంటి? అంత దిగజారుడు రాజకీయం చేశారు. నాకు ఇవన్నీ అనిపించి నేను వారికి ఒకటే చెప్పాను, కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది, మీకు ఒక సమగ్రమైన ఒక అందమైన పాలన కావాలి, నేను నా వంతు కృషి నేను చేస్తాను. మీరు నా వల్ల గెలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ తరపున ఒక కార్యకర్తలాగా పోరాటం చేస్తాను. దేనికి? నిజంగా నాకే రాజకీయ అధికారం మీద పిచ్చ ఉంటే, అంత అధికార దాహం ఉంటే నేను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేను నడిపేవాడిని, ఇక్కడికి వచ్చి నేను నడిపేవాడిని. ఏమంత దమ్ము లేదా, అంత తెగింపు లేదా? అంత మాత్రం రాజకీయం మనం చేయలేమా? మనకేం ఏమనుకుంటారు వాళ్ళు? ఎందుకు చేయలేదంటే నాకు తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఇస్తాం, నాకు అంత ప్రేమ. ఎందుకంటే తెలంగాణ గురించి నాకు, ఎందుకంటే నేను తెలంగాణ కష్టాలను చాలా దగ్గరలో చూశాను. ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే అక్కడే ఇలా సమూహం ఉంటే వాళ్ళలో కొద్దిమంది యువకులు నన్ను ఇలాగనే, రాయ్ పవన్ కళ్యాణ్ నీకేం తెలుసురా మా తెలంగాణ గురించి అని అన్నారు. చాలా తిట్టారు. నచ్చగొట్టడానికి మాట్లాడాలి చెప్తున్నాను. నేనేం చెప్పానంటే, నా స్నేహితుడు, నాకు సన్నిహితుడు, తెలంగాణ కవి మాస్టర్జీ పాట పాడాను. ఆ పాట ఏంటంటే, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మా, నేను ఊరి సాయినమ్మా, నా పేరు జోగినమ్మా, నేను ఊరి సాయినమ్మా. వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా, రోగం పంచి వెళ్ళిరమ్మా. వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా, రోగం పెంచి వెళ్ళిరమ్మా. ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా, సిరి సంపాదాయనమ్మా. ఈ పాట పాడడిగా దేని గురించి మీకు తెలుసుకోవాలి? తెలంగాణ కష్టాలంటే, నా భారతదేశంలో కష్టాలు ఒక తెలంగాణ ఒకటి, వేరే సీమాంధ్ర ఒకటి కాదు, కశ్మీర్ ఒకటి కాదు, కన్యాకుమారి ఒకటి కాదు. భారతదేశంలో ఏ ఒక్కరు ఏమో నేర్చినా బాధపడే మనిషిని నేను. అందుకు చెప్పాను, మీరు నన్ను కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలకు నేను భయపడను. నేను అన్ని అర్థం చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను, కానీ తప్పించుకోవడానికో పదవులు అనుభవించడానికో కాదు. మీరు మీ గుండెలు ఇచ్చిన పదవి కంటే కూడా నాకు ఏ రాజకీయ పదవి ఎక్కువ కాదు.